సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశస్త నామంలో మొదట ఈ గ్రామంలోకి వచ్చిన దైవ సేవకులకు అందరికీ మా ఇమ్మానియలు సహవాసం తరఫున నేను హృదయపూర్వకంగా మా శిరస్సు వంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఈ కూడికకు రావడం మాకు ఆశీర్వాదకరం. అనేక మంది బిడ్డలు అనేక సంఘాల నుండి కూడా వచ్చారు. మీ అందరికీ కూడా యేసు ప్రభుల వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు చాలా మంచి దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో పరిచర్య చేయటానికి కొన్ని అర్హతలు ప్రతి సేవకుడికి అవసరం. నాకు కూడాను కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, దేవుని పరిచర్య చేయటానికి ప్రతి దైవ సేవకునికి దేవుని పిలుపు చాలా అవసరం. రెండవది, దేవుడు పిలిచిన వ్యక్తిని దేవుడు సిద్ధపరచాలి. మూడవది, దేవుడు సిద్ధపరిచిన ఆ వ్యక్తికి దేవుడు పని ఇవ్వాలి. నాలుగవది, దేవుడు ఇచ్చిన పని ఎక్కడ చేయాలో దేవుడే చెప్పాలి. ఈ నాలుగు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, దేవుడు పిలవాలి, దేవుడు సిద్ధపరచాలి, దేవుడు పని ఇవ్వాలి, దేవుడు ఎక్కడ పని చేయమన్నాడో అక్కడే చేయాలి. అంతేకాని మన ఇష్ట ప్రకారంగా ఎక్కడంటే అక్కడ చేస్తే పని చేస్తే అది ఫలవంతంగా ఉండదు. కొంతమంది సేవకులు ఏళ్ల తరబడి పరిచర్య చేస్తుంటారు, అభివృద్ధి కనిపించదు. ఈ ఫ్యాన్ ఆఫ్ చేసేనా? అభివృద్ధి కనిపించదు. దయచేసి గమనించాలి. వాళ్ళు చాలా పర్యాలి మాటలు చెప్తూ ఉంటారు, మా సంఘం ఎందుకో అభివృద్ధి కాలేదని. కొంతమంది అంటారు, మా సంఘము చీలిపోయాది. మా సంఘంలో నుండి కొంతమంది, ఇది కూడా తీసేనైనా, మా సంఘంలో నుండి కొంతమంది చీలిపోయి వేరేగా పెట్టుకున్నారు అని. దేవుడు ఎప్పుడు సంఘాన్ని చీల్చేవాడు కాదు. సంఘాన్ని దేవుడు ఎప్పుడు కూడా వాక్యం సెలవిస్తుంది, రక్షింపబడిన వారిని ఆ కృపగల దేవుడు సంఘంలో చేర్చుచుండెను అని. దేవుడు చేర్చువాడు కానీ చీల్చేవాడు కాదు. మూడవది, చాలామంది చెప్తారు, మేము పరిచర్య చేయాలని ఉంది కానీ ఆర్థిక సహాయం లేదు, దయచేసి మా కొరకు ఆర్థిక సహాయం చేయమని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏవో కష్టాలు చెప్తూ ఉంటారు. ఇంటే అద్దె కట్టలేదని, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని, మా పిల్లలను చదివించలేకపోతున్నానని, మాకు భోజనం లేదని, ఇలాంటివన్నీ కూడా, మాకు జబ్బు ఉంది, మేము హాస్పిటల్కి వెళ్ళటానికి కావలసిన ఆర్థిక సహాయం, మేము అప్పులు చేశామని, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాస్తవంగా దేవుడు పిలిచిన సేవకునికి, దేవుడు సిద్ధపరిచిన సేవకునికి, దేవుడు పని ఇచ్చిన సేవకునికి, దేవుడు ఎక్కడ పని చేయమన్నాడో ఆ సేవకుని జోలికి విరావు. దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని చేత సిద్ధపడకుండా, దేవుడు ఇచ్చిన పని తెలియకుండా, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళకుండా ఎక్కడ పడితే అక్కడ మనం పని చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్లకు దేవునికి సంబంధము ఉండదు. వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు మంచిగా పాడొచ్చు, మంచిగా ప్రసంగించవచ్చు,
లేకపోతే మంచిగా ఏదో చేయొచ్చు. వారు చేసిన ఆ పనికి ప్రభు ఒక మాట అన్నాడు, ప్రతి వాని పనికి తగిన జీతం నా దగ్గర ఉందని. వారు చేసిన పనికి దేవుడు జీతం ఇస్తాడు. మాసానికి ఒక్కరికి జీతం వస్తుంది, దినానికి ఒక్కరికి జీతం వస్తుంది. దాన్ని దినకూలి అంటారు. మాసానికి వచ్చే జీతం అది పెద్ద మొత్తమే వస్తుంది, ఏడాదికి ఒక్కసారి జీతం వస్తుంది. ఆ రీతిగా కొంతమంది మంచి అభివృద్ధి పొందుతూ ఉంటారు. అదే దేవుని పరిచర్య చేస్తూ, అదే దేవుని పని చేస్తూ, కొంతమంది అదే పని చేస్తూ అదే దేవుని పేరు చెప్తూ అభివృద్ధి లేకుండా జీవిస్తూ ఉంటారు. నన్ను బాగా గమనించాలి. అభివృద్ధి లేకపోవటానికి గల కారణం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పిల్లలు మాట్లాడకూడదు బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది. మీ పిల్లలేనా వాళ్ళు? ఆ పిల్లలు మీ వాళ్ళేనా? మీ వాళ్ళు కాకపోతే చెప్పండి, మా కారులో వేసుకొని మా ఊరు తీసుకెళ్ళిపోతాను. మీ పాపేనా? ఇచ్చేసేయి మాకు. రేయ్, ఈసారి మాట్లాడితే ఏ పని ఇట్లరా అట్లరా చూడు, గొల్లాతుని తెచ్చుకున్నాం, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. రై మీ అమ్మ బాపును కూడా అడగడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంకో కూర్చోవచ్చు. పిల్లలందరూ చూడండి, అంకుల్ని, గొల్లాత అంకుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నోరు క్విక్ అనకూడదు. నిద్ర వస్తే అమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోవాలి. నాయన దగ్గర ఎక్కి అరవకూడదు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎంతోమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. అభివృద్ధి లేకపోవటానికి కారణాలు ఇవే. మోషేని దేవుడు పిలిచాడు. పిలిచి మోషేని దేవుడు సిద్ధపరిచాడు. మోషేని పిలిచిన స్థలం మీరు ఎరుగుదురు. హోరేబు పర్వతం మీద ఒక పొద, ఆ పొదలో ఒక మంట, ఆ మంటలో ఒక మాట. ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ పొదలో నుండి ఒక శబ్దం వినిపించాది, మోషే మోషే అని. ఆయన ఆ వైపు చూసి, మంట మండుతుంది, పొద ఎందుకు కాలిపోలేదు, ఈ విచిత్రం ఏమిటో చూద్దామని అక్కడికి వెళ్ళాడు. తరువాత పొదలో నుండి, మండే పొదలో నుండి, మోషే, ఈ స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ పాదాలకున్న జోళ్ళు తీసి లోపలికి రమ్మని చెప్పాడు. మోషే ఆ రీతిగానే చేశాడు. లోపలికి వెళ్ళిన తరువాత ఆ మాట మోషేతో, నీవు ఐగుప్తుకి వెళ్ళాలి, నీ సొంత ప్రజలను రక్షించుకోవాలనే ఆశ నీకుంది కదా, నీవు ఐగుప్తుకి వెళ్ళాలి, వెళ్ళి ఫరోతో నీవు మాట్లాడాలి. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ ప్రజల్ని విడిపించే ఆ సామర్థ్యత నీకు ఇస్తానని చెప్పాడు. మోషే అంటున్నాడు, క్షమించండి ప్రభువా, ఫరోతో మాట్లాడే భాష నాకు రాదు అని చెప్పాడు. మోషే చాలా నిజాయితీగా చెప్పాడు. వాస్తవానికి ఫరోతో మాట్లాడే భాష మోషేకి రాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళలేను. నాకున్న సమస్య ఏమిటంటే నోటి మాంద్యము కలిగిన వాడిని, నోటి మాట స్పష్టత నాకు లేదు, ఫరోతో నేను మాట్లాడలేనని చెప్పాడు. 40 సంవత్సరాలు ఫరో ఇంటనే ఈయన ఉన్నాడు. ఫరో ఇంట్లోనే పెరిగాడు. సకల విద్యలు అభ్యసించాడు. అన్ని విద్యలు అభ్యసించి ఫరో ఇంట ఉన్న ఈయన ఇప్పుడు ఫరోతో మాట్లాడడం నాకు చేత కాదు,
నేను నోటి మాంద్యము కలిగిన వాణ్ణి అని చెప్పాడు. భయపడుతున్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, మోషే, ఇదిగో నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభువా, దాన్ని క్రిందికి పడవేయి అని చెప్పాడు. మోషే కర్ర కిందికి వేస్తూనే సర్పమైపోయాడు. చాలా విచిత్రం అది. మోషే భయపడ్డాడు. ప్రభు అంటున్నాడు, మోషే, ఆ సర్పము తోకను పట్టుకోమని చెప్పాడు. తల ఎందుకు పట్టుకోమని చెప్పలేదు? తల ప్రభువు చేత కొడతాడు, తోకను మనం పట్టుకోవాలి. ఈరోజున సాతానుడు దేవుని చేత తలగా చితకగొట్టబడిన వాడుగా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఆ సర్పము ఆకాశంలో ఉన్న నక్షత్రాలను తోకతో లాగి పడేస్తుంది అని చెప్పాది. ఈరోజున ప్రభు పిల్లలు గమనించాలి, సాతానుడు తోకతో పనిచేస్తూ ఉన్న రోజులు ఇవి. అందుకు ప్రభు అంటున్నాడు, మోషే, ఆ సర్పము తోకను పట్టుకోమని. అలాగ పట్టుకుంటే తిరిగి కర్రైపోయాది. ప్రభు అన్నాడు, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడద్దు. నీవు భయపడితే అది నీకు సర్పమైపోతుంది, భయపడద్దు అని. లేదు ప్రభువా, నన్ను క్షమించండి, నేను నోటి మాంద్యము కలిగిన వాణ్ణి, వెళ్ళలేను అని చెప్తే ప్రభువు రెండవ మాట చెప్పాడు, నీ ఛాతీ మీద చెయ్యిని పెట్టుకో అన్నాడు. ఛాతీ మీద చెయ్యి పెట్టుకున్నాడు. వెనక్కి అంటే ఆ చెయ్యికి కుష్టు వచ్చేసాది. ఆ చేతిలో కురుపులు, చీము, నెత్తురు ఇవన్నీ కూడా. మోషే భయపడిపోయాడు. ప్రభా, ఏంటిది అని అంటే, నా పని చేయటానికి భయపడితే ఆ వ్యక్తికి కుష్టు లాంటిదే, భయపడకూడదు, ధైర్యంగా ఉండు. అసలు నీ సమస్య ఏమిటి? నేను నోటి మాంద్యము కలిగిన వాణ్ణి. దాని అర్థం ఏమిటో తెలుసా? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి, ఐగుప్తులో ఫరో ఎంట ఉండి, ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన మోషే ఇప్పుడు నేను ఫరోతో మాట్లాడలేను అంటున్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? మోషేకి అన్ని విద్యలు వచ్చు, ఆయనకు రాని విద్య లేక మాట్లాడలేని భాష ఏది అంటే, ఐగుప్తులో ఫరో దగ్గర బానిసలుగా ఉన్న ప్రజల్ని విడిపించే భాష రాదు ఆయనకి. ఐగుప్తులో ఫరో దగ్గర బానిసలుగా ఉన్న తన ప్రజల్ని విడిపించే భాష మోషేకి రాదు. ఈ రోజున చాలా మందికి సాతానుడి వశములో ఉన్నటువంటి ప్రజలను విడిపించే భాష రాదు. ఆ భాష రాక మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడు దేవుడు, ఆ దేవుడు ఇది, ఈ దేవుడు ఇదని ఆఖరికి క్రైస్తవ్యం మీదికి ప్రాణానికి తెచ్చిపెట్టుకున్నారు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యోహాను గారు సువార్త ప్రకటించారు. ఆ దినాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఎవరిని కూడా ఆయన దూషించలేదు, ద్వేషించలేదు, ప్రేమించమని చెప్పాడు. ఆ తర్వాత అపోస్తలులు కూడా ఆ రోజుల్లో కూడా ఇప్పుడున్నవన్నీ ఉన్నాయి. వారు కూడా ఎప్పుడు ఎవరిని దూషించలేదు, ద్వేషించలేదు. మరి ఈ రోజుకి ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే, వారికి ఉన్నటువంటి పనికిరాని జ్ఞానం, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క జ్ఞానం లేక వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో మనుషులను రెచ్చగొట్టడం. ఎంతో ఐక్యంగా ప్రేమగా కలిసి మెలిసి ఉన్న మన భారతదేశంలో ప్రజలు మనకు విరోధులైపోయారు. దయచేసి గమనించవలసిన విషయం, మోషే
చెప్తున్న మాటకు అర్థం ఏమిటంటే, ఫరో దగ్గర 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని విడిపించే భాష నాకు రాదు. ఈరోజు చాలామంది దైవ సేవకులకు పాపమనే బానిసత్వంలో సాతానుడి వశంలో ఉన్న ప్రజల్ని విడిపించే భాష రాక ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కారణాన శత్రుత్వమే, విరోధమే, ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మోషే దేవుడు అహరోన్ని నీకు నోరుగా ఇస్తానని చెప్పాడు. అహరోను అనే మాటకు కాంతి కలిగిన వాడు అని అర్థం. అనగా మోషేకు సహాయకుడుగా కాంతి కలిగిన వాడు, వెలుగు కలిగిన వాడు. దాని అర్థం ప్రస్తుతం మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించారు. చాలామంది సేవకులకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సమాచారం తెలియదు. పరిశుద్ధాత్మ పొందాలి అనే ఆలోచన కూడా లేదు. పరిశుద్ధాత్మ నేను కలిగి ఉంటేనే నేను విడిపించే భాష నాకు వస్తుంది అనే సత్యం తెలియదు. అహరోను మాట్లాడాడు. మోషే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల్ని విడిపించి వారిని కనాను వరకు నడిపించారు. ఈ రోజున నీవు ఆ కృపగల దేవుని యొక్క పిలుపు నీకు ఉండాలి. ప్రభుల వారు నిన్ను సిద్ధపరచాలి. ప్రభుల వారు నీకు పని ఇవ్వాలి. ప్రభు నీకు ఎక్కడ పని ఇచ్చాడో అక్కడను పని చేయాలి. తరువాత దేవుని ఆత్మను పొంది ఉండాలి. ఆ రీతిగా నీవు ఉంటే నీవు విడిపించటానికి, కనానుకు నడిపించటానికి ప్రభువు కృప దయచేస్తాడు. చాలామంది విడిపిస్తారు. ఏ రీతిగా తెలుసా? మా దగ్గరికి రండి, మేము రోగాలు బాగు చేస్తాం. మా దగ్గరికి రండి, మీకు సంతానం లేదు, మేము ప్రార్థిస్తే సంతానం కలుగుతుంది. మా దగ్గరికి రండి, మేము దయ్యాలు వెళ్ళగొడతాం. ఈ రీతిగా ప్రభువు దగ్గరికి రమ్మని చాలామంది ఇవి చెప్తూ ఉంటారు. అయితే ప్రభు అవి చెప్పమని చెప్పలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మని వారు శిక్షకు విధించబడతారు అని చెప్పాడు. సువార్త అనేటటువంటిది 3 ప్రత్యేకమైన కార్యాలకు సంబంధించింది. 1 క్రీస్తు జననం, 2 క్రీస్తు మరణం, 3 క్రీస్తు పునరుద్ధానం. వీటిని చెప్పమన్నాడు ప్రభుల వారు. మనం వాటిని వదిలిపెట్టి దయ్యాలు ఎల్లగొడతాం, భూతాలు ఎల్లగొడతాం. పావని, నీ భర్త ప్రవీణు, ఇదిగో అట్టి పండ్లకు నేను అభిషేకం ఇస్తాను, మీకు పిల్లలు పుడతారు. చాలా విచిత్రమైన దయ్యాల పనులన్నీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా పరిగెత్తుంటారు. దయచేసి గమనించాలి. చాలామంది పేర్లు పిలిచేవాళ్ళు, చాలామంది నీళ్లు చల్లేవాళ్ళు, చాలామంది చేతి రుమాళ్ళు అమ్మేవాళ్ళు, చాలామంది నూనె అమ్ముకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా కొనుక్కో ఉంటారు. ఎంతమంది కొన్నారో నిజాయితీగా చేతులు పైకెత్తండి. ఆ దయ్యాలు మీ వద్ద నుండి పోయేటట్టు రాత్రి ప్రార్థన చేస్తాను. ఎత్తరు, దొంగలు ఎత్తరు. దైవ సేవకులు కూడా కొనేసుకో ఉంటారు. ఓ 10 కర్చీపులు కొని ఉంటారు. ఎందుకని అంటే నాకోటి, నా పెళ్ళానికోటి, నా పెద్ద కొడుక్కి, నా పెద్ద కోడలికి, నా మనవడికి, నా మనవరాలకి గుప్పెడు కొనేసి ఉంటారు. నూనె సీసాయిలు కూడా బోల్డన్ని కొనేసి ఉంటారు. మళ్ళా వీడు దొరుకుతాడో లేదో అని కొనేసి ఉంటారు. మీరందరూ నా వెనకలో ఉండిపోయినారు. నాకేం అర్థమై సావలే. ఇది కొంచెం నేను ఎత్తుకుందినా? రండి, ఎవరో రండి. భలే వాళ్ళు మీరు ఎత్తి వెనక పెట్టుకోమంటారు ఏంది నన్ను?
ఓకే, వీళ్ళు కనిపించరా? అయ్యగారు చెప్తా ఉన్నారు, వాళ్ళని చూస్తే లేకపోతే పోతే ఈ పక్క ఎక్కువ ఉన్నారు వీళ్ళని చూడమని. ఓకే, అయ్యగారు చర్చి ఈ పక్క ఉన్నట్టుంది, అందుకే మొదట వాళ్ళకి చెప్పు, మళ్ళీ వాళ్ళ సంగతి చూద్దామని. ఓకే, నాకు కనిపించినా కనిపించకపోయినా వినిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తమ్ముడా, ఇంకొంచెం ఏమైనా సౌండ్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నాకేదో ఇది మేకు లాంటిది ఒకటి పెట్టినారు, నేను ఎడిదిరిగేకి వీలు లేకుండా ఉంది. భలే వాళ్ళరా బాబు మీరు, అన్నీ కష్టాలుగానే ఉన్నాయి నాకు. ఉన్ని నాయన, ఉన్ని నాయన, ఉన్నీలే నాయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరు కొన్నారో చేతుల పైకెత్తండి. అరటిపండ్లు, పాడు, పరదేశం, చేతి రుమాళ్ళు, నూనె సీసాయిలు, దొంగోడ. వాళ్ళకుండే దయాలు మీకు పట్టుకో ఉంటాయి. కార్యాలు జరుగుతాయో లేదో దేవునికి ఎరుగు, కానీ వాళ్ళకి బట్టిండే దయాలు మీకు వచ్చి ఉంటాయి. యేసు ప్రభులు వారు 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఏ రోజు నూనె అమ్ముకోలేదు. అపోస్తలులు కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు. ఏ రోజు వాళ్ళు చేతి రుమాళ్ళు అమ్ముకోలేదు. అయితే వారిని తాకిన చేతి రుమాళ్ళు ఎవరి మీద అయినా పెడితే స్వస్థత పొందారు. అమ్ముడు లేదు. ఈ రీతిగా చాలామంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా పని చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఆ రీతిగా ఉండకూడదు. ఓ శ్రేష్టమైన పరిచర్య మీరు చేయాలి. ప్రతి దైవ సేవకుడు కూడా దేవుడు నిన్ను పిలిచి ఉండాలి. దేవుడు నిన్ను సిద్ధపరిచి ఉండాలి. దేవుడు నీకు పని ఇచ్చి ఉండాలి. దేవుడు 5 రకాల పనులు చెప్పాడు. అపోస్తలుల కార్యం 4:13 చెప్పాడు 5 రకాల పనులు. ఆయన కొందరిని అపోస్తలులుగాను, తమ్ముడు నీకు నిద్ర వస్తూ ఉందా? నాలాగా గడ్డం పెట్టుకున్నావు, నల్ల గడ్డం, దిక్కులు చూసుకుంటా ఉన్నావు, తిన్నావా? దొంగోడ, తిన్నట్టున్నావు, అందుకే నిద్ర చిన్నగా వస్తుంది. నిద్ర వస్తే నా పక్కన వచ్చి నిలబడిన ఆయన, గొడవ వదిలిపోదు, జీవితంలో రాదు మళ్ళీ నీకు నిద్ర. చెప్పండి. వారు అది కాదు, ఎఫెసీ 4వ అధ్యాయం, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట కంటే, క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమముగా అభివృద్ధి చెందటానికి ఆయన కొందరిని, చదువుతాముడా బ్రేక్ అయిపోతివి, పరిచర్య ధర్మము జరుగుటకును అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. సార్, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి ఈ 5 పనులు చేసే వ్యక్తులు కావాలి అని అన్నారు. మీలో చాలామంది మేము పాస్టర్లు అంటారు. చాలామంది మంచిది సార్, మిమ్మల్ని అగౌరవపరచటానికి కాదు. మీరు పాస్టర్గా చేస్తున్న ఈ పని ప్రభువే మీకు చెప్పాడా? మీ అంతటి మీరే వచ్చారా? ఆలోచించాలి. ఈ పని ఈ ప్రభుత్వంది కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించింది కాదు ఈ పని, తెలుగుదేశానికి సంబంధించింది కాదు ఈ పని. చాలామంది సిపిలో ఉండేటప్పుడు పాస్టర్లకు అదేం వేతనము, ఏం గౌరవం అండి, మనకి దిక్కుమాలిన గౌరవము. ఇప్పుడు ఆయన పోయి ఈయన వస్తే ఈయన మీద పడి ఏడుస్తూ ఉంటారు, పాస్టర్లకు మీరు గౌరవ వేతనం ఇవ్వలేదని. మనకు సిగ్గుండాలి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు భిక్షమెత్తుట నేను
చూడలేదన్నాడు. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ కింద ఇళ్ళ కింద పోయి మనం చేతులు చాపేది ఏంటి? అక్కడే తెలుస్తుంది మనం ఎంత నీచ నికృష్ట జనమో అని. దయచేసి ప్రభు వైపు చూడాలి. ఇక్కడ ఎవరైనా చంద్రబాబు వైపు చేయి చాపిన వాళ్ళు ఉన్నారా? చెప్పరు. ఈ వైపు ఏమన్నా ఉన్నారా? పోతారు రేయి, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఆయన పిలిచినాడా? మిమ్మల్ని ప్రభు పిలిచినాడా? యేసయ్య పిలిచినాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన అడుక్కుందాం. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు. అందరూ మీరు చెప్పండి, ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు. ఆయన అన్యాయస్తుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ప్రపంచాన్నే ఆయన నోటి మాట ద్వారా కలుగజేసిన ఆ గొప్ప దేవుని గూర్చి ఒక మాట రాయబడింది, అరచు పిల్లకాకులకు ఆహారం పెట్టు దేవుడని. ఎన్నో పక్షుల్ని మనుషులు పెంచుకుంటూ ఉంటారు. ఎవడైనా కాకిని పెంచినోడు ఉన్నాడా? కాకిని పెంచినోడు ఉన్నాడా? తమ్ముడా, కాకిని పెంచినోడు ఉన్నాడా? మీ ఇంటికాడ చెట్టు ఉందా? చెట్టు మీద కాకి వచ్చిందా? కావు నరిస్తే ఎంత బాగుంది రే ఇది అని అంటావా? హై పో అంటావా? కాకి అరుపు అంత అసహ్యంగా ఉంటుంది. అటువంటి కాకి అరిస్తే కూడా ప్రభు నేను దానికి ఆహారం ఇస్తానన్నాడు. నువ్వు కాకి కంటే హీనమైతేనే ఇంకా నువ్వు, మీకు అర్థమైంది ఎందుకు చెప్పాలా? దయచేసి గమనించాలి, కాకి కంటే హీనమైన పక్షి ఏది లేదు. దయచేసి గమనించాల్సింది, మీరు సజీవుడైన దేవుని పిల్లలు. నేను చెప్పిన ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ ప్రకారంగా మీరు పని చేయాలి. ఈ మాట నేను చెప్పడానికి గల కారణం, ఈ తమ్ముడు డేవిడ్ ఎక్కడ వెళ్ళిపోయినాడా? ఉన్నాడా? ఈయన ఈరోజు దేవుని పరిచర్యకు నేను వచ్చానని అంటున్నాడు. ఈయనను గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సేవకు తగినవి ఇవన్నీ కూడా. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మొదట నేను చదివిన వాక్య ప్రకారముగా నీవు బలిపీఠము మీదున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షించవలెను. అప్పుడు అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠించబడును. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక వ్యక్తిని యాజకునిగా చేయటానికి మోషే గారితో ప్రభు చెప్పిన మాట, ఆ బలిపీఠం మీద ఉన్న రక్తాన్ని కొంచెం ఈయనకు పోయాలి, ఈయన వస్త్రాలకి కూడా పోయాలి, తైలాన్ని కూడా పోయాలి, వస్త్రాలకు పోయాలి అని చెప్పాడు. యాజకుని వస్త్రాలకు అవి రాసిన తరువాత ఈ యాజకుని ఎందుకు రక్తము పూయాలి, ఎందుకు తైలం పూయాలి? బైబిల్ సెలవిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని. ఈ రోజున రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదని చెప్పిన మాట ప్రకారంగా బలిపీఠం దగ్గర బలి అర్పించారు. ఆ బలి పశువు రక్తం పనిచేసే యాజకుడికి పోయాలి. దాని అర్థం యాజకుడు యేసు రక్తముతో పూర్తిగా కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును. యాజకుడు యేసయ్య రక్తంతో కడగబడాలి, పొయ్యబడాలి. అంటే తాను దేవుని పరిచర్య చేసేటప్పుడు ఏ పాపము లేని వ్యక్తిగా ప్రభు ఎదుట నిలబడాలి.
రెండవది తైలము కూడా పూయాలి అని చెప్పాడు. తైలము పరిశుద్ధాత్మకు సూచన. తాను క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన తరువాత పరిశుద్ధాత్మతో ఈయన వస్త్రాలు ఇతనికి రాయమని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు తనకు యాజకుడిగా పనిచేసే వ్యక్తిని వాసన చూస్తాడు. ఆయన అతనిలో క్రీస్తు రక్తపు వాసన ఉందా, అతనిలో పరిశుద్ధాత్మ వాసన ఉందా అని ప్రభువు చూస్తాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఇస్సాకు తన కుమారుని ఆశీర్వదించేటప్పుడు ఒక మాట అన్నాడు, కుమారుడా, నీ స్వరం యాకోబుది, నీ శరీరము వస్త్రాలు ఏశావువి. ఏశావు వస్త్రాలు స్వరం యాకోబుది, నువ్వు దగ్గరికి రా అని పిలిచి ఆయన వస్త్రాల వాసన చూసి అతన్ని ఆశీర్వదించాడు. నన్ను బాగా గమనించాలి. తమ్ముడు కుర్చీ ఇంకొంచెం ఎట్లా వేసుకొని ఆయన మెడబోతుంది, రా, నేను కూటం ముగిసే లోపల నువ్వు నీరోపతి దగ్గరికి పోవాల్సి వస్తుంది, ఇట్లా జరుగు, ఇంకా కొంచెం ఇటు జరుగు. మీరు కాదన్నా, మీ వెనకాల. మొత్తానికి దయచేసి గమనించాలి. వాక్యం సెలవిస్తుంది వాసన చూసి. బైబిల్లో చెప్పబడింది ఏమనో తెలుసా, నీ వస్త్రముల వాసన ఎన్న, గోపరస వాసన, లవంగి పట్ట వాసన అని చెప్పాడు, అగరు వాసన అని చెప్పాడు. యేసు ప్రభుల వారు పరిచర్య చేసే వ్యక్తుల వాసన చూస్తాడు, సేవకుల వాసన. ఆయన రక్తపు వాసన వస్తుందా లేదా, ఆయన పరిశుద్ధాత్మ వాసన వస్తుందా లేదా చూసి అతన్ని నిజమైన యాజకునిగా చేసుకుంటాడు. రాత్రి ఈ స్థలంలో చాలామంది మనం చెప్తూ ఉంటాం, 30 ఏండ్ల నుండి నేను సేవ చేస్తున్నాను, 20 ఏండ్ల నుండి సేవ చేస్తున్నాను, నేను అట్లా ఇట్లా చెప్తాం. 100 సంవత్సరాల నుండి నువ్వు సేవ చేసిన ఆ కృపగల దేవుడు, ఆయన సేవకు అర్హుడు ఎవరు అనేటటువంటిది వాసన చూసి, ఆ వాసన ఆయన కోరుకున్నట్టుగా ఆయన రక్తం, ఆయన పంపిన పరిశుద్ధాత్మ రక్తం ఈ బిడ్డలో వాసన వస్తే వారికి ఆయన పని ఇస్తాడు. వారు చేసే పని చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. వారు చేసే పరిచర్య ఆత్మానుసారంగా ఉంటుంది. దయచేసి గమనించవలసిన విషయం, నేను ప్రజల ఎదుట నిలబడి మంచిగా ప్రసంగించవచ్చు, లేక కన్నీటితో బోధించవచ్చు, లేకపోతే ఇంకొకటి మంచి పాటలు పాడచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, చాలా తలాంతులు నాకు ఉండొచ్చు. అది నాకే కాదు, ఘంటసాలకు కూడా ఉన్నాయి, నాకే కాదు బాలసుబ్రహ్మణ్యానికి ఉన్నాయి, నాకే కాదు ఎవరెవరికో ఉన్నాయి. వాటిని గురించి మనము అతిశయపడాల్సిన పని లేదు. మనం అతిశయపడాల్సింది, నా మీద క్రీస్తు రక్తపు వాసన వస్తుందా లేదా, నా మీద పరిశుద్ధాత్మ వాసన వస్తుందా లేదా అని చక్కగా గమనించాలి. ఆ రీతిగా ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పరిచర్యని ఆయన అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు ఆ రీతిగా ఉండాలని దేవుని ఆలోచన. రెండవది, సేవకుని ఉండవలసిన విధానం. నిర్గమకాండం 35వ అధ్యాయం 19వ వచనం చూడండి. 35వ అధ్యాయము 19వ వచనం అన్నా చదువు. పరిశుద్ధ స్థలంలో నువ్వు బాగా చదువుతా ఉండవు కానీ మూతి కింద పెట్టుకొని చదువుతూ ఉండవు, శబ్దం కిందికి పోతుంది నా వైపు చూసి.
ఏందన్నా నువ్వు? నేను చదువుకుంటాలే అన్నా స్వామి. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములను నబియే అనెను. హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అని అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, మనము సేవ చేసేవాళ్ళు పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్నాం. ప్రపంచంలో పరిశుద్ధ స్థలం ఏది అంటే సంఘమే. ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని చెప్పాడు. హల్లెలూయా. ఆవులించకూడదు. మీరు నోరు తీసి ఆవులిస్తే నేను లోపలికి వచ్చేస్తాను. దయచేసి గమనించాల్సింది. ఆవులించేటప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆవులించాలి. అన్నారు అనుకో, నేను వచ్చేస్తాను. దయచేసి గమనించాల్సింది. చెప్పండి, సేవ చేసేవాడు ఎక్కడ చేస్తాడంటే పరిశుద్ధ స్థలంలో. బైబిల్ చెప్తాది, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని ప్రభువు చెప్పాడు. అవునా? ఈ మాట ఎంతమంది నమ్ముతారు? నమ్మరా? కొంతమంది అర్ధ చెయ్యెత్తినారు. ఏమో అని ఈ పక్క సేవకులు ఎవరు ఎత్తడం లేదు. దొంగలు చూడు, నేను చూస్తే ఎత్తుతా ఉన్నారు. భలే వాళ్ళు ఈ పక్క కూడా ఎత్తడం లేదు. మేము సీనియర్లు, మేము ఎందుకు ఎత్తేది? అన్నీ చూశారు. పోతారా బాబు, మీరు అనవసరంగా పోతారు. దయచేసి గమనించాల్సింది, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎవరు ఉంటానన్నారు? అమ్మా, దేవుడు అనొద్దండి. చాలా మంది ఉన్నారు. ఇది ఓపెన్ ప్లేస్, అందరూ వచ్చేస్తారు. ఆయన పేరు చెప్పండి, గడి చెప్పండి. అన్నాలు పెడతారా? వీళ్ళకి పెట్టేసినారా? పెడతారా? అందుకే నీరసంగా ఉన్నారు. భోజనాలు మంచి గట్టి భోజనమేనా? గట్టిదే బాగా అట్లా అవేనా? కాదా? సర్వసాధారణమైన భోజనమా? మంచి భోజనం అంటే దాంట్లో ఇవి ఉన్నాయా? వాళ్ళు అందుకే నీరసం ఉండేది. అవి లేని మీటింగ్లో మేము ఎందుకు ఆ శ్రమ పడేది? ఎందుకు నువ్వు చెప్పిన దానికి అంత జవాబు ఇచ్చేది అన్నట్లు కూర్చున్నారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు పొరపాటు చేసినారు. మీరు ఎప్పుడన్నా కూటం పెట్టి అవి పెట్టండి, జనం బాగా వస్తారు, బాగా తింటారు. తినేసి మీ సొక్కాయికే పూసేసిపోతూ ఉంటారు. ఓ పైసా అయ్యారు, మొత్తం పూసేసి పాస్టర్ గారు బాగున్నారా, భలే చేసినారని చెప్పి ఏలేలు దుడిచేసి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. అందరూ గట్టిగా చెప్దాం హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధ స్థలంలో పనిచేసే సేవకుడికి సేవా వస్త్రములు అని అన్నాడు. సేవ చేసే వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ అవసరము. ఓ ప్రత్యేకమైన వస్త్రధారణ అవసరం. దయచేసి మన అయ్యగారి పేరు, నాయన పేరు జోసఫ్ గారు, రంగులు చొక్కాయి. ఆయన పక్కన మావాడు గొల్లాత్ అంకుల్ మంచి వైట్ డ్రెస్ వేసుకున్నాడు. ఇక్కడ తమ్ముడు వైట్ డ్రెస్, ఇక్కడ అన్న వైట్ డ్రెస్, అక్కడ అన్న జగన్ డ్రెస్ వేసుకున్నాడు, పైన తెలుపు కింద ఇంకోటి వేసుకున్నారు. దయచేసి గమనించాల్సింది, సేవ మనం చేసేది పరిశుద్ధ స్థలంలో. ఆ పరిశుద్ధ స్థలానికి తగినట్టుగా మన వస్త్రాలు ఉండాలి. కోట్ వేసుకొని, బూట్ వేసుకొని, టై కట్టుకొని, ఇంకేమేమి ఉన్నాయి చెప్పు, ఇన్ షర్టు, అవుట్ షర్టు, రకరకాల ఫ్యాషన్లు అన్నీ వేసుకుంటే పరిశుద్ధ స్థలానికి అవి తగినవి కానే అన్న నువ్వు వీడియో తీస్తాలో ఒక మాటకు జవాబు చెప్పడంలే. పరిశుద్ధ స్థలానికి అవి తగినవి
కాదు. పరిశుద్ధ స్థలంలో సేవ చేసే బిడ్డలు ఆ సేవకు తగిన వస్త్రాలు ఉండాలి. నన్ను అడిగితే తమ్ముడిలాగా తెల్ల డ్రెస్సు, అన్నలాగా తెల్ల డ్రెస్సు, ఆ అన్నలాగా తెల్ల డ్రెస్సు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధతకు సూచన తెలుపు. ఆ తెలుపైన బట్టలు మనం కలిగి దేవుని పరిచర్య చేయాలి. పరిశుద్ధ స్థలంలో మనము ఆ పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వస్తాం కాబట్టి బిడ్డలందరూ కూడా తెల్ల బట్టలతో వస్తే చాలా బాగుంటుంది. కొంతమంది టీవీల్లో చెప్తూ ఉంటారు, మా దేవుడు రాజు, మా తండ్రి రాజు, మేము కూడా రాజులోనని. ఏ దేశానికప్ప? ఏ దేశానికి? దయచేసి వినాలి. బాగా డబ్బు దండుకొని జుట్లు ఎరబోసుకొని ముసుకేసుకునేది లేదు, కాటుకలు పెట్టుకొని గోరులు వేసుకొని పిల్ల కాటేరిలాగా షోకులు చేసుకొని ఉండే ప్రజలందరినీ దారి తప్పిస్తూ ఉంటారు. మీరు వాళ్ళని చూసి మేము కూడా ఇట్లా తయారైపోదామని వస్తారు. వాళ్ళు పోతారు, మీరు పోతారు. ఎక్కడికి? వెరీ గుడ్. నిజంగా మీరు చాలా నేర్చుకున్నారు. వాళ్ళు పోతారు, మీరు పోతారు. దయచేసి గమనించాల్సింది, మేమిద్దరే పోతాం పరలోకానికి. సరేనా? సరేనా? ఆంటీ నీకు నిద్ర వస్తుంది కదా, ఇంకొంతసేపటికి వెనక్కో ముందుకో పడేటట్టుంది, కొంచెం మేలుకో ఆంటీ. దయచేసి పరిశుద్ధ స్థలములో సేవ చేసే బిడ్డలకు సేవా వస్త్రాలు ప్రతిష్ఠించబడాలి. నీవు ప్రతిష్ఠించబడాలి, నీ వస్త్రాలు ప్రతిష్ఠించబడాలి. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేస్తున్నావు కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ అవసరం. పరిశుద్ధ స్థలంలో దేవుని ఆరాధించడానికి వెళుతున్నావు కాబట్టి నీకు కూడా ప్రత్యేకమైన వస్త్రధారణ అవసరం. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఆంటీ తప్ప అందరూ చెప్పినారు. ఆంటీ దయచేసి కొంచెమే ఏకీభవించు. నా ఎదురుగా అమ్మోరు కూర్చున్నట్టు కూర్చున్నావు, అపోజిషన్ పార్టీ లాగా. ఏం చెప్తావో చెప్పు చూద్దామన్నట్టు. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయంటే ఒకసారి చెప్పు హల్లెలూయా. హల్లెలూయా. చెయ్యి పైకెత్తావు. హల్లెలూయా. మీ మదరామ్మ, అత్త, పిన్న ఏమీ కదా? మరి దేవుడా, ఏమీ కాని వాళ్ళ మధ్యకి ఎందుకు వచ్చి కూర్చున్నావు? ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పుతూ కొంచెం చెప్పండి నాని. ఓకే, అందరు చెప్దాం హల్లెలూయా. చాలా మంచోళ్ళు, అయ్యగారు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు హల్లెలూయా. కొంతమంది దొంగలు చెప్పడంలే. చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము ప్రియులారా, రెండవ రాజుల గ్రంథము ప్రైజ్ ద లార్డ్ 12వ అధ్యాయం 9వ వచనం. అంతటా యాజకుడైన యెహోయాదా కొట్లాట చేసుకుంటారేం తమ్ముడు? ఎవరో ఒకరు చదవండి తమ్ముడు. మూతి కిందకి పెట్టద్దు నాయన, ఇట్లా చదువు నాయన, శబ్దం నాకు వస్తుంది. అంటే అక్కడ ఎవరో ఒకరు చదవండి. నువ్వు చదువు నాయన. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు. చాలే నాయనా, నేను దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇంతవరకు దేవుని సేవ చేసే వ్యక్తుల గురించి చెప్పాను.
వారు నిజంగానే ప్రభు పిలిచి ఉండాలి. ఆయన ఏ పని ఇస్తాడో ఆ పని చేయాలి, ఎక్కడ చేయమన్నాడో అక్కడే చేయాలి. అప్పుడు నీ పరిచర్య ఫలిస్తారు. మోషే ఆ రీతిగా చేసినందుకు కొన్ని లక్షల మందిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. మనము కూడా ఆ రీతిగా చేయాలి. రెండవది, యాజకుని యొక్క వస్త్రధారణ గురించి చెప్పాను. ఇప్పుడు మందిరాన్ని గురించి కూడా ఒక మాట చెప్పటానికి నాకు సహాయం చేయని. నేను ఈ బిడ్డను అభిషేకించక మునుపు మందిరాన్ని కూడా ప్రతిష్ఠించాం. చాలా చక్కటి మందిరాన్ని కట్టుకున్నారు. ఈ మందిరము ప్రతిష్ఠించబడినప్పుడు మందిరాన్ని గుర్చిన ఉద్దేశం కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. యాకోబు బయలుదేరి మామగారింటికి వెళ్తూ ఉన్నాడు. అదొక రాత్రి. ఆయన హాయికి బేతేలుకు మధ్యలో పడుకున్నాడు. ఆయన పడుకునేటప్పుడు తల కింద ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. ఆయనకు చక్కటి కల వచ్చేది. ఆ కలలో ఓ పెద్ద నిచ్చెన ఆకాశానికి భూమికి, ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ మాట మీ అందరికీ తెలుసు. అయితే పైనున్న ఆయన అంటున్నాడు, యాకోబు ఎందుకు వెళ్తున్నావు? ఈ కనిపించే ప్రదేశం అంతా కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. యాకోబు ఎక్కడ పడుకున్నాడంటే హాయికి బేతేలుకు మధ్యలో పడుకున్నాడు. హాయి అంటే కబలించుట అంటే లోకమని అర్థం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఈరోజు చాలామంది యాకోబు లాంటి వారు ఉన్నారు. ఇటు లోకానికి సంబంధించిన వారు కాకుండా, ఇటు పరలోకానికి సంబంధించిన వారు కాకుండా, ఇటు సాతాను దేవునికి సంబంధించిన వారు కాకుండా మధ్య రకమైన వ్యక్తులు ఉన్నారు. ఆదివారం గుడికి వస్తారు, సోమవారం సినిమాకి వెళ్తారు. ఎవరైనా అడిగితే అంటారు సినిమా చూడకూడదని బైబిల్ ఎక్కడుందో చెప్పమంటారు. ఆ వేదాంతికి మనం ఏం చెప్తాం చెప్పండి? నాకు కూడా తెలియదు, మీకెవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఒకడంటాడు సిగరెట్ తాగుతాడు, తాగద్దురా పోతావు అంటే వాడంటాడు తాగకూడదని ఎక్కడుందో చెప్పు. నేను ఒకరోజు మా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళాను, ఎవరో బాగలేదని చెప్తే వెళ్ళాను. నాకు తెలిసినోడు, వాడు పీల్చి ఇంజన్లో పొగ వదిలినట్టు వదులుతాడు తుస్సని. నన్ను చూసి వెనకలు పెట్టుకున్నాడు. వాడు నా ఎదురుగా రావాల్సిందే, నేను వాని ఎదురుగా పోవాల్సిందే. వాడు అన్నాడు ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అనని. ప్రైజ్ ద లార్డ్ అది సిగరెట్ కదా, వీడు పీల్చినా పీల్చకపోయినా వెనకాల పొగ వస్తుంది కదా. నేను అన్నాను చెయ్యి గాలిపోతుందేమో చూడరా అనని. చూసేసినావా అని. నాకేం కళ్ళు లేవా అనని. ఇట్లేం మాట్లాడితే వాడన్నాడు ఎప్పుడు సిగరెట్ తాగద్దు, సారాయి తాగద్దు, సినిమాకి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటావు. బైబిల్లో సిగరెట్ తాగకూడదని ఎక్కడుందో చెప్పు నాకు అన్నాడు. అది నాకు పెద్ద సవాలు. ఎటా చెప్తాను? అవునా, యేసుప్రభు ఎప్పుడన్నా ఆ మాట చెప్పినాడా? లేదు కదా. నేనన్నాను అది తప్పురా, చేయకూడదని. వాడు ఒక మాట అన్నాడు తెలుసా, దేవుని నాసికలో పొగ వచ్చిననుంది తెలుసా నీకు అన్నాడు. ఒరే నాయనో యాడుందిరా అది అని నా మతి పోయింది. రే నిజం చెప్పురా అంటే ఉంది, దేవుని ముక్కులో నుండి పొగ వచ్చింది అంటే ఆయన తాగితేనే కదా అన్నాడు. అవవ్వా ఓయమ్మో వీడి మధ్యలో వాతాడని చెప్పి అనుకున్నాను. నిజంగానే ఉంది బైబిల్లో, ఆయన నాసికలో నుండి పొగ వచ్చినని. ఎక్కడుందో చెప్పరంటే చదివి చూసుకోపో నువ్వే అన్నాడు. వాని దగ్గర చాలా ఫెయిల్ అయిపోయినా నేను ఆ రోజు. వీనితో మాట్లాడకుండా ఉంటేనే బాగుండి అనిపించింది నాకు ఆ పొగ తెలిసేంతవరకు నేను ఓడిపోతేనే అనుంది. ఓకే, వాడు చెప్పింది నిజమే, దయచేసి గమనించాలి. అయితే కొద్ది రోజులకి నేను దుబాయ్ వెళ్తే అక్కడ వాడు తబలా కొడతా ఉన్నాడు.
ఒరేయ్ నిన్నేన్నో చూసినానే అంటే నేనే అన్నాడు. ఓయమ్మో ఎక్కడికి ఎందుకు వచ్చినావురా అంటే ఉద్యోగం చేసేకి వచ్చినాను అన్నాడు. అమ్మ మా అమ్మ అనని, సరే నేను దుబాయ్ నుండి వచ్చేసిన 2-3 సంవత్సరాలు అయింది. ఓసారి మా ఇంటి దగ్గరికి మా బైబిల్ స్కూల్ దగ్గరికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్లో నుండి ఒక 2-3 మనుషులు పట్టుకొని ఒకరిని దించుతూ ఉండారు. వాని కాలు కట్టుగట్టి వాడు ఇట్లా మోసుకొని వచ్చినారు. అయ్యగారు వీడికి కొంచెం ప్రార్థన చేయాలని. ఎవడు రైడని చూస్తే వాడే. నేను అన్నాను, దేవుని ముక్కులో పొగొస్తూ ఉందారా అని అన్నాను. వాడు అంటాడు, అదంతా ఎందుకు అయ్యగారు, నేను అనినందుకు చేసినందుకు అనుభవిస్తూ ఉండాను, దయచేసి ప్రార్థన చేయని. లేదురా అంత తొందరగా కుదురుకుంటే కుదరదు, నువ్వు పూర్తిగా మానుకోవాలని. దయచేసి కొంతమంది చాలా గర్వంగా మాట్లాడతారు. దేవుని పిల్లలు మనం ఏది నిషిద్ధమైనదో, ఏది మనుషులు తినాలనో తాగకూడదో తాగాలనో మనకు జ్ఞానం దేవుడు ఇచ్చినాడు. అంతేకాని దేవునికి విరుద్ధంగా మనము మాట్లాడకూడదు. బైబిల్ సెలవిస్తుంది. ఆయన హాయికి బేతేలుకు మధ్యన పడుకుంటే నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైవాడు మాట్లాడుతున్నా, ఒరే బాబు వెనక్కి వెళ్ళిపో, ఈ ప్రదేశం అంతా నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన అంటున్నాడు, ప్రొద్దున లేచి అంటాడు, ఈ నిచ్చెనేమిటి, ఎక్కే దూతలేమిటి, దిగే దూతలేమిటి అని మీరు అడగచ్చు. ఎక్కే దూతలు నీవు మాట్లాడే మాటలు, దిగే దూతలు దేవుడు నీతో మాట్లాడే మాటలు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సంవత్సరాల తరబడి. కానీ నువ్వు ఎట్లున్నావో తెలుసా? యాకోబులాగా నిద్రామత్తు కలిగి ఉన్నావు. ప్రభు మాటల్ని అర్థం చేసుకోలేదు. ప్రభువు నాకే చెప్పాడు అనే ఆలోచన నీకు లేదు. ఆ మాటలు విని నేను భయపడాలి, ఆయన మాటలు విని వెనక్కి పోవాలి అని లేదు. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట ఆకాశము నుండి దూతల్లాగా అవి మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. నీవు మాట్లాడే మాటలు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అదొక నిచ్చెనలాగా. సర్వశక్తిమంతుడైన దేవుడు రాత్రి మాట్లాడి నిమ్మలమైపోయాడు. ఉదయాన లేచి ఆయన అంటాడు, తల కింద పడుకున్న రాయిని అక్కడ పాతి దాని మీద తైలం పోసి అంటాడు, ఇది దేవుడున్న స్థలం, ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు ముఖద్వారము అని చెప్పాడు. ఇది దేవుడు ఉండే స్థలం. అంటే రాయి నూనె దేవుడు ఉండే స్థలమా? రాయి ఎవరు అంటే బైబిల్ సెలవిస్తుంది, ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి యేసుప్రభుల వారే. ఆయన అంటాడు, ఈ బండ మీద ఎవడైనా పడితే వాడు ముక్కలైతాడు, ఈ బండ ఎవరి మీదైనా పడితే నలి చేయబడతాడు అని చెప్పాడు. ఆ బండ రాయి యేసుప్రభుల వారే. దాని మీద నూనె పోశాడు, అనగా నూనె పరిశుద్ధాత్మకు సూచన. ఈరోజు ఏ సంఘము పరలోకపు ముఖద్వారం అంటే, ఏ సంఘంలో యేసుప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో ఆ సంఘము పరలోక ముఖద్వారం. ఈరోజు చాలా సంఘాలలో యేసుప్రభుల వారికి పరిశుద్ధాత్మ దేవునికి చోటు లేదు. చాలామంది కాపురులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సంఘంలో పెద్దల్ని పెడతారు. దయచేసి గమనించాలి, ఆ పెద్దలకు మారు మనసు ఉందో లేదో మనకు తెలియదు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సంఘం అంటే యేసుప్రభుల వారు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. సంఘంలో పెద్దలు, సంఘంలో వాయిద్యగాళ్ళు, సంఘంలో పాడేవారు, సంఘంలో అవి ఇవి అవన్నీ ప్రయోజనం లేదు. తమ్ముడా, నువ్వు వినడం లేదు. సంఘం అంటే
యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఉండాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటాడు, ఇది పరలోకపు ముఖద్వారం. రెండవది అంటాడు, ఇది దేవుడు స్థలం. మూడవది అంటాడు, ఇది భయంకరమైన స్థలం. ఎందుకది భయంకరమైన స్థలము? మందిరంకి వస్తేనే ప్రతి వాని పాపము దేవుడు చెప్తా ఉంటాడు. బాగా వినాలి. ఓ పురుషుడు పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, ఇంటికి పోతాడు, భార్యకి తెలుస్తుంది ఆ పాపం. ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటే అంటాడు, పక్కన గ్రామానికి పోయినాను, వేరే పని మీద, ఆలస్యమైంది అంటాడు. అయితే మందిరానికి వస్తే దేవుడు ఆ స్థలంలో వాని పాపం చెప్తాడు. మందిరానికి వస్తే ఆమె పాపం చెప్తాడు. ఆ మందిరం ఎటువంటిదంటే ఎవని పాపం వానికే తెలియబరచబడే ఓ భయంకరమైన స్థలం. నా మాట అర్థమైతే ఓసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఇంకొకరిని తన్నించుకొని వచ్చినా నీ భార్యకి తెలియదు, నువ్వు తాగి వచ్చినా తెలియదు, ఇంకొకళ్ళతో సంబంధం పెట్టుకొని వచ్చినా తెలియదు. నువ్వు తెచ్చే డబ్బు ఎవరిని మోసం చేసి తీసుకొచ్చావో భార్యకి తెలియదు. ఈ రీతిగా ఎన్నో మోసాలు, పాపాలు పురుషుడికి తెలియకుండా, స్త్రీకి తెలియకుండా పురుషుడు చేస్తూ ఉంటాడు. కానీ ఆ మందిరంలోకి వస్తే నా దేవుడు ఎవరి తప్పితాన్ని వారికే చెప్తాడు. అంతేకాని నీ తప్పితాన్ని నీ భార్యకు, నీ భార్య తప్పితాన్ని నీ భర్తకు చెప్తే ప్రపంచం ఈ పాటికి జీరో అయిపోయి ఉండేది. అంతే కదా పాస్టర్ గారు? నా భార్య ఎప్పుడో నా మీద తిరగలు రాయేసి చంపేసి ఉండేది, నీకు కూడా అయిపోయిండేది. అంత గట్టిగా నవ్వుతూ ఉండవు, నీకు కూడా అయిపోయింది, అయ్యగారికి కూడా అయిపోయిండేది. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు, అమ్మా మీ తప్పులు మీ భర్తకు తెలిస్తే సొరకాయ కోసినట్టు కోసేసి ఉండేవాడు. అవునా కాదా? ఎన్నో మన బుర్రలో ఆలోచనలు, ఎన్నో మన హృదయంలో తలంపులు, ఎన్నో పనికిరాని మాటలు. తమ్ముడా, నీకు అర్థమవుతుందా? దయచేసి వినాలి. ఎవరినో చూస్తూ ఉండు, అమ్మగారు ఉన్నారా ఇక్కడ? వినండి, ఇంటికి పోయి మాట్లాడుకోండి. ఇప్పుడు వినండి. ఆ రీతిగా మందిరం ఒక భయంకరమైన స్థలం. నా దేవుడు నీ తప్పితా నీకే చెప్తాడు, ఇంకొకరికి చెప్పనే నోరు దేరు తమ్ముడా, చెప్పడు. నువ్వు వీటికి రారా బాబా, నీకు దండం పెడతాను. నాకు పెద్ద అపోజిషన్ పార్టీ అయిపోయినావిరా ఆంటీ, నువ్వు ఇద్దరు నాకు బలిదగులుకున్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. బిడ్డలందరూ బాగున్నారు, ఆంటీ ఏమో గుడిసొకలాగుంది. బిడ్డలందరూ బాగున్నావు, నువ్వేమో గుడిసొక తమ్ముడు ఉన్నట్టున్నావు. వినండి తమ్ముడా, చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది భయంకరమైన స్థలమని చెప్పాడు. ఒక్కొక్కసారి దైవ సేవకుడు మాట్లాడేటప్పుడు మన తప్పితాలు ఏమైనా చెప్తే మనం అంటాం, నా గురించి ఎవరో చెప్పేసినారు పాస్టర్ గారికి, అందుకే ఆయన ఈరోజు ప్రసంగం అంతా నాకే చేసినాడు, నేను ఇంక రాని చర్చికి అంటాడు. పోతే పో, రాకపోతే పోతే పో. దేవుడు నీవు బాగుపడాలనే ఉద్దేశంతో నీ తప్పు నీకే చెప్పాడు, దాన్ని సరిచేసుకుంటే బాగుపడతావు. లేదు నా గురించే చెప్పాడని పోతే పనికి రాకుండా అయిపోతావు. కాబట్టి మందిరం ఎటువంటిదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓ పెద్ద నిచ్చెన, అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అక్కడ దేవుని మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి, నీ మాటలు కూడా ప్రభు వింటూ ఉంటాడు. ఆ స్థలంలో రాయి ఉంది, యేసయ్య. ఆ స్థలంపై రాయి మీద నూనె ఉంది, పరిశుద్ధాత్మ. మొదట క్రీస్తు ప్రభుల వారు వచ్చారు, తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. కాబట్టి దేవుని మందిరము ఈ విధమైన రీతిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. తమ్ముడా ఇప్పుడు చదువు గట్టిగా. అంతటా యాజకుడైన యెహోయాదా ఏమి తెచ్చి
పెట్టెను, నేను బిడ్డను తెచ్చి అనుకుంటా ఉండాను. స్పష్టంగా చెప్తాండా. పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము పెట్టి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడి ప్రక్కన దానిని ఉంచాడు. చెప్పండి హల్లెలూయా. యెహోయాదా యాజకుడు మందిరములో రెండవ విషయం ఏమిటంటే, బలిపీఠము ప్రక్కన ఒక పెట్టెను తీసుకొచ్చి దానికి బెజ్జం పెట్టాడు. బెజ్జము పెట్టి ప్రజలందరూ వెళ్ళేటప్పుడు దాని కుడి ప్రక్కన పెట్టారు. బలిపీఠం ఉంది, బలిపీఠం ప్రక్కన కానుక పెట్టే ఉంది. మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ అందులో కానుక వేయాలి. దాని అర్థం ఏమిటంటే, మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ మొదట బలిపీఠము సంబంధం ఉండాలి. అంటే బలిపీఠము దగ్గర పాప క్షమాపణ అనేది జరుగుతుంది. చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు దయచేసి గమనించాలి, బలిపీఠపు అనుభవం చాలా అవసరం. ఆ మందిరంలో అడుగు పెడుతూనే, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని పశ్చాత్తాపపడి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దాని ప్రక్కన ఆ యొక్క కానుక పెట్టే ఉంది. ప్రజలు ఆ మందిరంలోకి వెళ్ళేటప్పుడు కుడి ప్రక్కన అది ఉందని సెలవిచ్చారు. రెండవది కానుక పెట్టే. దేవునికి కానుకిచ్చే ప్రతి బిడ్డ కూడా తాను పవిత్రుడై ఉండి తన కానుకని దేవునికి చెల్లించాలి. మనము వడ్డీలకిచ్చి, లంచాలు తీసుకొని, మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, అన్యాయాలు చేసి మనము డబ్బు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తే అది అంత ప్రయోజనం ఆ వ్యక్తికి ఉండదు. ప్రవక్త చెప్తున్నాడు, బలిపీఠము ప్రక్కన ఆ పెట్టెను పెట్టి బెజ్జము వేసి మందిరంలోకి వచ్చే ప్రతి వారు కూడా ఆ పెట్టె వారి కుడి ప్రక్కనుంది. అనగా మొదటి అనుభవం పాప క్షమాపణ పొంది, నేను పరిశుద్ధపరచబడి నేను 10 పైసలు వేసిన దేవునికి సంతోషమే. మీరెరుగుదరు అనుకుంటాను. యేసు ప్రభుల వారు ఒక్క రోజున సమాజ మందిరంలో బోధించి ఆయన కానుక పెట్టే వైపు చూస్తున్నాడు అని ఉంది. ఎక్కడ చూస్తూ ఉన్నాడు? దొంగోడ, ప్రభు కానుక పెట్టే వైపు, నేను నీ వైపు చూసే పని అయిపోయింది. వినండి, అంటే మీ ఇద్దరు నాకు లిస్టులో ఉండిపోయినారు. కుడి ఎడమల నేను పోయేటప్పుడు మీరిద్దరు కుడి పక్క ఎడం పక్క నిలబడండి, సెల్ఫీ తీసుకొని పోతాను. మా భార్య అడుగుతుంది, ఈ ఊరేమే, ఈ ఊరే ముదినేపల్లికి పోయి ఏం తెచ్చినామని, సెల్ఫీ తెచ్చినానే పిచ్చి మగ మా చూడు అని. ఈ ఆంటీ ఎవరు? మా సిస్టర్. ఈయన ఎవరు? ఈయన మా కుమారుడు. ఏం చేస్తూ ఉన్నారు? ఇద్దరు స్లీపింగ్లో ఉన్నారు. అందుకని సెల్ఫీ తీసుకొని వచ్చినాను. తమ్ముడా మర్చిపోవద్దు, తమ్ముడా నేను మర్చినా ఆంటీ నువ్వు కూడా మర్చిపోకూడదు, కోటం అయిపోతాను, ఇద్దరు రండి దిగదాం, సరేనా? ఒకసారి హల్లెలూయా చెప్పు. రెడీ అంట. తమ్ముడా నువ్వు చెప్పినావా? తమ్ముడు. అందరు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళండి, చాలా బాగా వింటా ఉన్నారు. ఈ రాత్రంతా చెప్దామని ఉంది నాకు. ఒక అమ్మ మాత్రం చెప్పో అని అంటా ఉన్నారు, ఇంకెవరు మాట్లాడడం లేదు. రాత్రంతా ఇదేమి శివరాత్రా అన్నట్టు కూర్చున్నారు. ఏదో నువ్వు వస్తావని మేము వస్తే కానీ రాత్రంతా అంటే అంత మాస, అందులో భోజనం కూడా ఏదో సప్పడదంటా ఉన్నాడు. ఓకే చెప్పండి సార్. అయ్యగారులు ఒకసారి మేల్కోండి సార్. అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారో కూడా నాకు తెలియలే, యేసు ప్రభుకు కూడా తెలియలే మీరు ఏం చేస్తూ ఉన్నారో. చీకట్లో ఉండిపోయినారు సార్ మీరు. నిజంగా మీరు చాలా మంచి స్థలం ఎన్నుకున్నారు. మీరు ఊగుతారో తూగుతారో ఆ పరమాత్మునికే తెలియాలి. హల్లెలూయా. ఈ బిడ్డలు మాత్రం నాకు దొరికిపోయినారు పాపము. ఓకే విందాం. దేవుని వాక్యం సెలవిస్తారు. మందిరంలోకి వెళ్ళి ప్రభు బోధిస్తూ ఉండేటప్పుడు
అందరూ మంచి మంచి మొత్తాలు వేస్తూ ఉన్నారు. 1000, 2000, 10 100 రూపాయలు అట్లా అన్నీ వేస్తూ ఉన్నారు. ఒక పేద విధవరాలు తన జీవనం అంతయు వేసింది 2 కాసులని. వెంటనే ప్రభు చెప్పినాడు, ఇదిగో మీరు చాలామంది కానుకలు ఇచ్చారు, చాలా మంచిది, కాకపోతే ఈమె తన జీవనం అంతా ఇచ్చేది అని ప్రభులు వారు చెప్పారు. అంటే ఆ 2 కాసులు తాను కూలి చేసి సంపాదించుకుందేమో. మోసం చేయలా, అన్యాయం చేయలా, అబద్ధాలు చెప్పలా, ఎక్కడ వడ్డీలకు ఇచ్చుకోలే. ఆమె కష్టార్జితాన్ని యేసు ప్రభుల వారికి ఇచ్చింది. ఆ 2 కాసులు చాలా విలువైనవి. అట్లని మీరు 2 కాసులు వేసి వెళ్ళిపోయేవారు. కానుకలు పడతారా? పట్టరా? పట్టద్దండి, ఎందుకంటే మంచి భోజనం కాదు కదా. ఒకవేళ మీరు మంచి భోజనం పెడితే కానుకలు పెట్టినా పర్వాలే. ముందుగానే ఆ తమ్ముడు 100 రూపాయలు ఇచ్చి ఉండేవాడు. ఇప్పుడు ఆయనే అంటాడు ఇవ్వద్దండి అని. ఇప్పుడు కానుకలు వేయొద్దనే దానికి ప్రెసిడెంట్గా నిలబడతాడు ఆయన. ఓకే, చెప్దాం హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చే కానుక బలిపీఠం ప్రక్కన, అంటే నీలో పాపము లేకుండా ఆయనకు ఇవ్వాలి. నువ్విచ్చే 5 పైసలు కానీ 10 పైసలు కానీ పాప సంబంధమైనది ఉండకూడదు. కొంతమంది కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు సేవకులు. ఎలాగ వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే చాలా మందిని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవటానికి చాలామంది వ్యాపారవేత్తలు, మోసగాండ్లు, అక్రమస్తులు వాళ్లకు కోట్లు ఇచ్చి వైట్ మనీ చేసుకుంటారు. దయచేసి మనకు ఆ రీతిగా కాదు. నేనిచ్చే ప్రతి 10 పైసలు కూడా స్వచ్ఛమైనదిగా ఉండాలి. దేవుడు సంతోషిస్తాడు, ఆ కృపగల దేవుడు ఆనందిస్తాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. తమ్ముడు ఇంకొక వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. మరియు మందిర ద్వారములో తమ్ముడా నువ్వు నాయన బిడ్డ చదువుతాడు. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను దేవాలయపు తలుపులను అన్నియు బంగారముతో చేయబడెను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మందిరము యొక్క లోపలి తలుపులు, పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులు, దేవాలయం యొక్క తలుపులు బంగారముతో చేయబడెను. బంగారము అంటే పరిశుద్ధతకు సూచన, వెండి అంటే రక్షణకు సూచన. కాబట్టి దేవాలయం యొక్క తలుపులు, మందిరము లోపలి భాగం యొక్క తలుపులు, పరిశుద్ధ స్థలం యొక్క లోపలి భాగపు తలుపులు బంగారముతో చేయబడ్డాయి అనగా దాని అర్థము మందిరములోనికి వెళ్ళే ప్రతి బిడ్డ ఆ బంగారపు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాలి. అనగా ఆ తలుపే బంగారంగా ఉండేటప్పుడు ఆ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళే బిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, బంగారము పరిశుద్ధతకు సూచన, వెండి రక్షణకు సూచన. ప్రత్యక్షపు గుడారంలో వీటిని గురించి చెప్పబడి ఉంది. దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది 3 తలుపులు చెప్పారు. మొట్టమొదట మందిరపు తలుపు బంగారముతో చేయబడి ఉండాలి. ఈ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా వెళ్ళాలి. తరువాత మందిరము లోపల పరిశుద్ధ స్థలం యొక్క తలుపులు కూడా పరిశుద్ధమైనవి అని చెప్పాడు. కాబట్టి 2వ తలుపు మనకు ఎక్కడ తెరుస్తారంటే మధ్య ఆకాశంలో తెరుస్తారు. 3వ తలుపు ఎక్కడ తెరుస్తారంటే పరలోకంలో తెరుస్తాడు. కాబట్టి
దేవాలయం యొక్క ఈ మొదటి తలుపు బంగారముతో చేయబడి ఉండాలి. అనగా ఇందులోకి వెళ్ళే ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి పరిశుద్ధంగా వెళితే రెండవ తలుపు కూడా దేవుడు నీకు తెరుస్తాడు. మధ్య ఆకాశంలో ప్రభులు వారు తెరుస్తాడు. మూడవ తలుపు కూడా తెరుస్తాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధమైనవే. అందుకే పౌలు అంటాడు, ఏమని అంటాడో తెలుసా? మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత మాత్రమే కాకుండా అతి పరిశుద్ధత కలిగి ఉండాలి. అతి పరిశుద్ధత కాకుండా అత్యధికమైన పరిశుద్ధత కలిగి ఉండాలని. పరిశుద్ధత సంఘంలోనూ, అతి పరిశుద్ధత మధ్య ఆకాశంలోనూ, అత్యధికమైన పరిశుద్ధత పరలోకంలోనూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబడి ఉంది. ఈ రాత్రి సమయం అంది ఈ స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నేను డబ్బులు లేవు, ఓ గుడిసెలో ప్రార్థన జరుపుతున్నా, దేవుడు దానికి చింతించాడు. కొంచెం డబ్బులు ఉన్నాయి, నేను రేకుల షెడ్లో ప్రార్థన జరుపుకుంటున్నా, దేవుడు దుఃఖపడడు. నాకు అసలే డబ్బులు లేవు, చెట్టు కింద నేను ప్రార్థన జరుపుకుంటున్నా, హల్లెలూయా 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 అంటాడు. దయచేసి గమనించాలి, గొట్టాల యుద్ధాలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా సార్ ఇక్కడే అంటూ తగిలిన వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళకూడదు. పొట్లాడొద్దండి. ప్రభు చెప్పాడు, నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. నీవు ప్రేమించకపోతే అంటూ తగిలిన వాడివే, దేవుని మందిరంలో ప్రవేశించటానికి యోగ్యుడవు కాదు. అంటూ తగిలిన వాడివే. నువ్వు చెప్పచ్చు, ప్రేమ గురించి చెప్పమంటే గంట సేపు ఎగిరి గంతులేసి ఈ పోడియంను గుద్ది బద్దలు చేసేస్తావు. నాయను ప్రేమ ఎంత బలమైందా అనుకోవాలి ఎవరైనా. అయితే ఆయన పక్వాన్ని ప్రేమించలేడు. గొట్టాల యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? అన్నా మీరెవరన్నా పెట్టినారా గొట్టాలు? పెట్టినాడా? థ్యాంక్ యూ అన్నా. అన్నా పెట్టినాడంట, ఒప్పుకుంటా ఉన్నాడు. దయచేసి తీసేయి, నన్ను తీసేయన్నా. ఎందుకంటే అంటూ తగిలిన వాడు దేవుని మందిరంలో ప్రవేశించటానికి తగినవాడు కాదు. దాని అర్థం అంటూ మనము తప్పు చేస్తే ఇక్కడ వెళ్ళచ్చు సార్, ఆ మందిరంలోకి వెళ్ళలేం, అక్కడికి వెళ్ళలేం. ప్రభు చాలా చెప్పాడు. ఏమంటాడో తెలుసా? ప్రభువు చెప్పిన మాట, మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి అని అన్నాడు. మనం అంటాం, ప్రభు 2 చెంపలు కొట్టి వచ్చినా క్షమించు అని అంటాం. 2 చెంపలు కొట్టి వచ్చినామంటారా? నేను వానికే 2 చెంపలు అప్పచెప్పమంటే నువ్వు 2 కొట్టి వచ్చి క్షమించమంటావా? నీవు అంటూ తగిలిన వాడివే, నా మందిరంలో నీకు చోటు లేదు. ప్రభు చెప్తాడు. రెండవ మాట అంటాడు, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దు. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు. మీరు కీడు అనుభవించి వారికి మేలు చేయండి అన్నాడు. కీడు చేయొద్దన్నాడు. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యం సెలవిస్తా, నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. ఇవన్నీ కూడా మనము చెయ్యకపోతే అంటూ తగిలిన వారము ఈ మందిరంలోకి వెళ్ళొచ్చు, దేవుని మందిరమైన ఆ మందిరంలోకి వెళ్ళలేం. మారాలి మనం దయచేసి మారాలి. సంఘమా, యేసు ప్రభులు వారి రాకడ దినాలు దగ్గర పడ్డాయి. లోకంలో అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభువు చెప్పినట్లుగా రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ బిడ్డ కూడా ఆయన రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడే బిడ్డగా ఉండకూడదు. కనీసం నీవు చేయాల్సిన పని, నిన్నెవడైనా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దు.
నిన్నెవరైనా కొడితే ఎడమ చెంప కొడితే కుడి చెంప చూపెట్టు. నీకెవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు, కీడు అనుభవించి మేలు చేయి. సహోదరుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ప్రేమించు. నా దేవుడు ఆ మందిరంలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఎందుకంటే నీకు అంటు తగలలేదు. హల్లెలూయా. అంటు తగలలేదు. అంటు తగిలిన అననీయ సప్పీరాలు ఇద్దరు చచ్చిపోయారు. ఈ రోజున మనలో ఎన్నో దేవునికి ఇష్టం లేని కార్యాలు, అవన్నీ కూడా మనం మానుకుంటే చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. మీ భర్తలను దేవుడు దీవించునుగాక. మీ భార్యలను దేవుడు దీవించునుగాక. మీ జీవనం నిమిత్తమై దేవుడిచ్చిన పని అభివృద్ధి చేయునుగాక. ఈ పట్టణంలో దేవుడు మనకిచ్చిన దైవ సేవకులను దేవుడు అభివృద్ధి చేయునుగాక. వారు స్వచ్ఛమైన సేవ చేయునట్లుగా ప్రభు కృప చూపెట్టునుగాక. ప్రతి దైవ సేవకుని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. వారి పిల్లలను దేవుడు దీవించునుగాక. రాత్రి సమయం అంది కూడిక ఏర్పాటు చేసిన దైవ సేవకులు, దైవ సేవకురాలు, వారికి ఇచ్చిన పిల్లల్ని, ఈరోజు అభిషేకించబడిన బిడ్డని, తన భార్యని దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరమైన తండ్రి, మీ బిడ్డలకు మందిరాన్ని గురించి చెప్పాను. మీ బిడ్డలకు సేవకుడు ఎలాగుండాలి అని కూడా చెప్పాను. దయచేసి బిడ్డలు ఎంతో శ్రద్ధతో మీ వాక్యాలు విన్నారు తండ్రి. దయచేసి బిడ్డల్ని మీరు దీవించండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజున తండ్రి ప్రతిష్ఠించబడిన మందిరం, ఈ రోజున అభిషేకించబడిన ఈ బిడ్డ ఈరోజు విన్న వాక్య ప్రకారంగా జీవించటకు సహాయం చేయండి. ఎంతోమంది దైవ సేవకులు వచ్చారు స్వామి. వారి ఇక్కడికి రావడమే గొప్ప ఆశీర్వాదం. ఆ దైవజనులు వాక్యం విన్న రీతిగా మీ పరిచర్య చేయుటకు ప్రభు మీరు కృప దయచేయండి. ఎంతోమంది బిడ్డలు విశ్వాసులు వచ్చారు తండ్రి. దయచేసి తల్లులను దీవించండి, ఆ తమ్ముళ్లను చెల్లెళ్లను దీవించండి. మీరే మహిమ పొందుకోనండి. ఈ గ్రామాన్ని దీవించండి ప్రభా. ఈ గ్రామ ప్రజల్ని దీవించండి ప్రభా. ఈ గ్రామ పెద్దలను దీవించండి ప్రభా. గ్రామ అధికారులను దీవించండి స్వామి. ప్రతి వారి పట్ల మీరు కృప చూపెట్టండి తండ్రి. ఈ పట్టణంలో చదువుకుంటున్న బిడ్డల విషయమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. గొప్ప జ్ఞానము దయచేసి బిడ్డలు మంచి మంచి చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలకు వెలుటకు సాయం చేయి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.